అందరికీ నమస్తే అండి. పవిత్రమైన రంజాన్ నెలలో మనం చూసే ఒక అందమైన దృశ్యాలలో ఒకటి ఇఫ్తార్ దావత్. నిన్న విజయవాడలోని ముత్యాలపాడు బైతనూర్ మస్జిద్ వద్ద జరిగిన ఒక ప్రత్యేకమైన ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్. ఈ కార్యక్రమానికి మస్జిద్ కమిటీ సభ్యులు ఎంతో ప్రేమతో ఘనంగా నిర్వహించారు. ఇంకా ఈ రంజాన్ నెల అంటే కేవలం మనకి ఆకలి తట్టుకోవడం మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇది మనకు సహనం, దానం, సోదరభావం నేర్పే ఒక పవిత్రమైన నెల. రోజంతా ఉపవాసం ఉండే ముస్లింలు సూర్యాస్తమయం తర్వాత అల్లాహకు కృతజ్ఞతలు చెబుతూ ఇఫ్తార్ చేస్తారు. ఇంకా మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఈ ఇఫ్తార్ సమయంలో ఖర్జూరాలతో ఉపవాసాన్ని విరమించేవారట. నిన్న బైతనూర్ మస్జిద్ వద్ద వాతావరణం చాలా అందంగా కనిపించింది. ఇంకా ఈ మసీద్ చుట్టూ ఇఫ్తార్ టైంకి ప్రజలు చేరుకున్నారు. పిల్లలు, పెద్దలు, ఇంకా చాలా పెద్ద వయసు వారు అందరూ కలిసి ఒకే కుటుంబంలో కనిపించారు. ఇంకా ఈ ఇఫ్తార్ కోసం పెద్ద పెద్ద టేబుల్స్ ఏర్పాటు చేశారు. వాటిపై ఖర్జూరాలు, నీళ్ళు, ఇంకా మరియు ఫ్రూట్స్ మరియు రుచికరమైన ఈ వంటకాలు చాలా వెరైటీలు సిద్ధం చేశారు. ఇంకా సూర్యాస్తమయం సమయం దగ్గర పడేసరికి అందరి కళ్ళలో ఒక ఆనందం కనిపించింది. ఆ సమయం వచ్చింది. అజాన్ శబ్దం వినిపించగానే అందరూ అల్లాహకు దువా చేశారు. రోజంతా ఉపవాసం చేసిన తర్వాత ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమించారు. ఆ సమయంలో కనిపించిన ఆనందం మనం మాటల్లో చెప్పలేనిది. అందరు కలిసి ఇఫ్తార్ చేసాం. ఒక అందమైన దృశ్యంగా ఇది కనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు మనకి గొప్ప సందేశాన్ని ఇస్తాయన్నమాట. రంజాన్ మనకు ఆకలి మాత్రమే కాదు, సహాయం చేయడం నేర్పిస్తుంది, ఒకరినొకరు మంచి చేయడం నేర్పించుకుంటుంది, సోదరభావం నేర్పిస్తుంది. ఈ అందమైన కార్యక్రమాన్ని నిర్వహించిన బైతనూర్ మస్జిద్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అల్లాహ్ వారికి మంచి ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. కనుక మన ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి. అల్లాహ్ మన అందరి రోజులను స్వీకరించాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. రంజాన్ నెలలో దానం మరియు సహాయం చేయడం చాలా గొప్ప పని ఫ్రెండ్స్. ఒకసారి ప్రవక్త వారు ఇలా చెప్పారు: ఎవరు ఒక ఉపవాసం ఉన్న వ్యక్తికి ఇఫ్తార్ చేయిస్తారో ఆ వ్యక్తికి ఉపవాసం చేసిన వాడికి వచ్చినంత పుణ్యం వస్తుందన్నమాట. అంటే మనకి ఎవరైనా ఇఫ్తార్ ఏర్పాటు చేస్తే అది అల్లాహ్ దగ్గర చాలా గొప్ప పని అనమాట. ఆయన మనల్ని మెచ్చుకునే అంత పెద్ద పని మనం చేసినట్టు అనమాట. అందుకే ఈరోజు బైతనూర్ మస్జిద్లో జరిగిన ఈ ఇఫ్తార్ దావత్ కూడా చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఎంతోమంది కలిసి ఉపవాసం విరమించారు. ఇలాంటి కార్యక్రమాలు మన సమాజంలో ప్రేమ, ఐక్యత పెంచుతాయి ఫ్రెండ్స్. ఒకసారి రంజాన్ నెలలో ఒక పేద తల్లి తన ఇద్దరు పిల్లలతో ఉండేది. ఒకరోజు ఎవరో ఆమెకు 3 ఖర్జూరాలు ఇచ్చారు. ఆమె ఆ ఖర్జూరాలను తన ఇద్దరు పిల్లలకి ఇచ్చింది. పిల్లలు ఒక్కో ఖర్జూరం తిన్నారు. మూడో ఖర్జూరం ఆమె దగ్గరే ఉంది. అప్పుడు పిల్లలు మళ్ళీ ఆకలిగా ఉన్నానని మళ్ళా అడిగారు. ఆ తల్లి వెంటనే ఆ మూడో ఖర్జూరాన్ని 2 ముక్కలు చేసి ఇద్దరు పిల్లలకి ఇచ్చింది. ఆమె మాత్రం తినలేదు. ఈ విషయం ప్రవక్త గారికి తెలిసింది. అప్పుడు ఆయన చెప్పారు: ఆ తల్లి తన పిల్లల పట్ల చూపిన ప్రేమ మరియు త్యాగం వల్ల అల్లాహ్ ఆమెకు స్వర్గం ప్రసాదించారు. రంజాన్ మనకు ఒక గొప్ప విషయం నేర్పుతుంది ఫ్రెండ్స్. చిన్న మంచి పని కూడా అల్లాహ్ దగ్గర చాలా గొప్పగా అనిపిస్తుంది. మనం అనుకుంటాం ఇది చిన్న పనే కదని, కానీ మనం చేసే ఆ చిన్న పనే అల్లాహ్ని మనల్ని మెప్పిస్తుంది అన్నమాట.